హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అండ్ చాలా ఇష్టపడి ప్రేమతో తీసుకున్నాను అనమాట. అదేంటంటే వారాహి అమ్మవారి విగ్రహం అనమాట. ఆ విగ్రహం అంటే ఏదో పెద్ద విగ్రహం అనుకున్నారు కాదండి. ఒక చిన్న ఐడియాలో అయితే నేను మీషో నుంచి అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుందామని. కాకపోతే కొంచెం డౌట్స్ ఉండడం వల్ల చాలా రోజులు వెయిట్ చేశాను అనమాట. సో ఏదైతే ఏమైంది, మనమైతే మంచి మనసుతో ప్రశాంతంగా మంచిగా అయితే అమ్మవారిని అయితే మనం పూజించుకుందాం అని ఫిక్స్ అయిపోయి నేనైతే అమ్మవారిని అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. మెటల్లో వచ్చిందండి, గోల్డ్ మెటల్లో ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా. ఫేస్ కావచ్చు మిగతాదంతా కూడా చాలా నీట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే. దీని కోడ్ అయితే నేను ఇక్కడ పెట్టాను అనమాట. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే నాకు వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే కనుక చాలా బాగా నచ్చింది నాకైతే. ఈసారి నుంచి మన పూజా మందిరంలో ఈ అమ్మవారిని కూడా యాడ్ చేసుకొని చక్కగా పూజ చేసుకుందాం. అమ్మవారి విగ్రహంతో పాటు ఈ చిన్న కుంకుమ బరిని కూడా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో అండి. పెట్టుకోవచ్చండి. నేను చాలా వీడియోస్ చూశాను, యూట్యూబ్లో చూసి నేను కూడా పెట్టుకొని పూజించుకుందామని అనుకున్నాను అనమాట. దీనికోసం మనం పెద్దగా ఏమి చేయాల్సిన పని లేదు. సింపుల్గా డైలీ మనం స్నానం చేసిన వెంటనే మిగతా దేవుళ్ళకి ఎలా దండం పెట్టుకుంటాం అలాగే సేమ్ పెట్టుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ నా ఆలోచన మాత్రమే. మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు, తీసుకున్నా తీసుకోకపోయినా అది మీ ఇష్టం. నాకైతే తీసుకోవాలనిపించింది అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను. జై వారాహి మాత.